ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన దీవించిన నామమునకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ కృపను బట్టి, మీ కాపుదలను బట్టి, మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నేను రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో చేరడానికి నైనా గొప్ప అవకాశంగా మాకు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు వందనాలు. తప్పక సహాయం అనుగ్రహించింది. గతించిన వారమంతానైనా మీ కృపలో ఎంతగానో భద్రపరిచి క్షేమాన్ని అనుగ్రహించి నడిపించారు. అందుని బట్టి మీకు స్తోత్రం ప్రభువా. నాయన మా పని పాటల్లో సహాయం అనుగ్రహించారు. మీరు మాకు ఇచ్చిన మంచి ఆరోగ్యమకై వందనాలు. మీరు మాకు ఇచ్చినటువంటి అనుదిన ఆహారముకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం రాజా, మీకు స్తోత్రం. తప్పక మీ సహాయంలో నడిపించండి నాయన. మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సహవాసాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఏ రోజు కూడా నాయన విడనాడకుండా ఎడవాయకుండా ప్రభువా మీకు వందనాలు. మేమంతా దూరం కాకుండా తండ్రి మీ సన్నిధిలో మేమంతా ఎదుగుతూ ఉండగా తండ్రి మీ సహాయం అనుగ్రహించండి. తప్పకనైనా ప్రభువా మీకు వందనాలు. మాలో ఉత్సాహము, ఆనందము, సంతోషమును దయచేయండి. ఆత్మీయమైనటువంటి నైనా ఫలములతో, అభివృద్ధితో మేము ఎదగడానికి, నడుచుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఇగో నాయన ప్రియఫ్సి ఇంటర్నేషనల్ గ్రూప్ని మీరు దీవించండి. బిడ్డలందరినీ మీ కాపుదల హస్తాలకు అప్పగించుకుంటున్నాను ప్రభువా మీకు వందనాలు. నేను ప్రతి కుటుంబంలోనూ గొప్ప మేలు, ఆశీర్వాదాలతో మీరు నింపి నడిపించండి. వాక్యం చదువుతున్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభు. వాక్యం చదువుతుండగా వారందరికీ మంచి జ్ఞానం దయచేయండి ప్రభు. నీ వాక్యపు లోతుల్లోకినైనా నా వాక్యాన్ని నేర్చుకునే జ్ఞానం అనుగ్రహించండి. చదువుతుండగా తండ్రి గ్రహించడానికి కృప చూపించండి ప్రభు మీకు వందనాలు. అయా గొప్ప కార్యములు చేయడం రాజా, పాటలు పాడే బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇగో నేను ఈ రోజు నుంచి ఒక ప్రత్యేకమైన రీతిలో పాటల కార్యక్రమాన్ని మేము నైనా కొనసాగించుకుంటుండగా సహాయం దయచేయండి. నైనా కార్యక్రమానికి నైనా హోస్ట్గా పనిచేస్తున్నటువంటి బ్రదర్ నైనా ప్రవీణ్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆయనకు మంచి జ్ఞానంతో మీరు నడిపించండి. ఆయన చేసిన పరిచర్యలో మీరు దీవించి ఆశీర్వదించండి. గొప్ప కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం రాజా, మీకు వందనాలు. ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం రాజా. ఇగో ప్రశాంత్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. బిడ్డనైనా ఈ సంగీత పరిచయలో సహకారిగా ఉండడానికి సహాయం చేయండి. ఆమె సహకారిగా ఉండడానికి ఇష్టపడి ఉండగా నేను మీ బిడ్డనైనా మీ కృపలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తమైతే నైనా ఈ వారానికి నైనా మీరు నడిపించారు. నేను తప్పక వచ్చే బుధవారం నాటికి నేను ప్రతి ఒక్కరికి సిద్ధపడడానికి సహాయం చేయండి. ఇదిగో నైనా ప్రభు మీకు వందనాలు. మత్తయి సువార్తను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభు. పత్రికనైనా మేము చదవడానికి సహాయం చేస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. సువార్తను ప్రభు ఓ నైనా మత్తయి సువార్త నైనా ఓ ప్రభు మీకు వందనాలు. అక్క బైబిల్ స్టడీకి నాకు ఎగ్జామ్స్ రాయడానికి నాయన పద్మ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డ ఎంతగానో కష్టపడుతుంది నైనా మీకు బిడ్డకి రావాల్సిన ఆశీర్వాదాలు, దీవెనలు మీరు ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకను నైనా ఎలా ఇవ్వాలో క్వశ్చన్స్ అవి నైనా మంచి జ్ఞానంలో, మంచి ఆలోచనలోనైనా మీరు బిడ్డని మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నైనా కష్టానికి తగిన ఫలితాన్ని అనుగ్రహించిన ప్రభావ బిడ్డకి రావాల్సినటువంటి నైనా దీవెనలు, ఆశీర్వాదాలు మీరు కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఇగో ప్రభావ మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రం రాజా. కుటుంబాన్ని మీరు దీవించండి. భర్త గారిని ప్రభావ, బిడ్డలు ఇద్దరు కుమారులు, కోడలు ప్రభావం మీకు వందనాలు. మనవడు మనవరాలని సంపూర్ణ కుటుంబాన్ని మీ పాదాల కింద తప్పించుకుంటున్నాం. అదేవిధంగా నేను సన్నిధిలో ప్రార్థన చేసిన సహోదరు ఆశాజ్యోతిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. బిడ్డను మీరు దీవించండి నాయన. వాక్యంనైనా ఎంతమంది చదివారు అనే కౌంటింగ్ చక్కగానైనా పరిచర్యలో ఎంతగానోనైనా బాధ్యత కలిగినైనా నడుచుకుని చూడగా తప్పక సహాయం అనుగ్రహించండి. బిడ్డను మంచి జ్ఞానంలోనైనా స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను రాజా, మీకు వందనాలు. మీరు క్షేమంలో ఇచ్చింది కృప చూపించిన రాజా, మీకు వందనాలు. ఓ గొప్ప కార్యములు చేయవాడా, మీకే ఆశ్చర్య కార్యములు చేయవాడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా, మీకు వందనాలు. ఇదనైనా మంచి సమయంలో ప్రభావ మీకు వందనాలు. నేను ఆశకి ఇచ్చినటువంటి నైనా చెల్లెళ్ళు ప్రభావ మీకు వందనాలు. తమ్ముని బట్టి వారి కుటుంబాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో నైనా చేసుకోబోయే భర్తను బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను మరి దీవించండి, వారి కుటుంబాలను మరి దీవించండి. బిడ్డనైనా హాస్పిటల్ నైనా యొక్క మోకాలను నైనా ప్రభావ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. తప్పకనైనా విడుదల కలిగించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం రాజా, మీకు వందనాలు. గొప్ప కార్యములు చేయండి రాజా, మీకు స్తోత్రమైన బిడ్డకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఇంకా మెరుగుపరచండి, నడిపించండి రాజా, మీకు వందనాలు. ఐదుగా మంచి ఆరోగ్యం, క్షేమం దయచేయమని ప్రార్థన చేస్తూ శాంతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డను దీవించండి. వాక్యం చదవడానికి, పాటలు పాడడానికి, ప్రార్థనలోను చక్కటి నేను ఎంత ఆసక్తిగా నడుచుండగా సహాయం అనుగ్రహించి నడిపించండి. ఇక మా సహవాసం బిడ్డల ప్రభావ విజయ్ కుమారి, రత్న కుమారి నైనా ప్రభు గ్రేసంలో ప్రార్థన చేస్తున్నాం. వారి సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించండి. రూతమ్మ గారు నైనా ప్రభావ ఆమోన్ రావు గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. గ్రేసమ్మకున్నటువంటి నైనా చిన్నపాటి అనారోగ్యాన్ని మీరు తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ యొక్క పరిస్థితిలోంచి విడుదల కలిగి చేయండి ప్రభావ, మీకు వందనాలు. గొప్ప కార్యం చేయండి, నడిపించిన రాజా, మీకు స్తోత్రంలో విజయ్ కుమార్ ఇచ్చిన భర్త
ఓ నాయన బిడ్డ నాయన కుమార్తె నాయన వారి తల్లిదండ్రుల ఆత్మల కుటుంబాలు మీరు దీవించండి. శాంతికి ఇచ్చినటువంటి భర్త బిడ్డలను నాయన మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. సహోదరు శాంతిని మీరు దీవించండి, ఆశీర్వదించినైనా బిడ్డ నాయన మీ యొక్క సన్నిధిలో మీరు నడిపిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. ఓ సహోదరు రాణి గారిని మీరు కాపుదల మీ పక్క కాపుదల హస్తాలకు అప్పగించుకుంటున్నాను. రాజా మీకు స్తోత్రం తండ్రి. వాక్యం పట్ల ఎంతో ఆసక్తి నమ్మకం కలిగిన బిడ్డగా మీరు స్థిరపరిచారు. అందుని బట్టి మీకు వందనాలు. నాయన స్వదేశాలు వెళ్ళినప్పటికీ నాయన ఇంత అర్ధరాత్రి కాల సమయంలో మీ సన్నిధి కొరకు నాయన ఎంతో ఆసక్తి కలిగిన బిడ్డగా వారిని ఉంచారు. అందుని బట్టి మీకు వందనాలు ప్రభువా. నాయన పాటల పరిచర్యలోను వాక్య పరిచర్యలోను ప్రభువా, ఓ ప్రార్థన చేయట్లోను నాయన ఎడతెగక నాయన ముందుకు నడుచుకోవడానికి సహాయం దయచేయండి. గొప్ప కార్యం చేయండి రాజా, మీకు వందనాలు. నేను శాంతరత్న గారి కుమార్తె మేరీని బట్టి, శాంతరత్న గారిని బట్టి, అదేవిధంగా వారికి ఇచ్చినటువంటి నేను మరో ఇద్దరు కుమార్తెని బట్టి ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాలను మీరు దీవించండి. తల్లిదండ్రుల మామూలు కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి నడిపించి ప్రార్థన చేస్తున్నాను. సుజాత గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయినా మీ కాపుదల హస్తాలు గప్పించుకుంటున్నాను ప్రభావ. మీకు అన్నారు గొప్ప కార్యం ఇచ్చేయండి అయినా బిడ్డ పట్లనైనా నాయన రాజు గారి పట్ల నాయన సుజాత గారి పట్ల గొప్ప కార్యం ఇచ్చేయండి. హెచ్సిబ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. రాజా బిడ్డ నాయన రేపటి దిన మందు నాయన కార్యక్రమాన్ని నడిపించబోతుండగా గొప్ప కార్యం చేసి నేను బిడ్డకు మంచి ధైర్యం క్షేమమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకనైనా రేపు కార్యక్రమం నాయన మీరేమైనా ఆశీర్వాదకరంగా నడిపించింది. నాయన ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో, ఎవరైతే నడిపిస్తున్నారో, ఎవరైతే కార్యక్రమంలో వాక్యము ప్రార్థన చేయడం అయినా సాక్ష్యాలు చెప్పబోతున్నారో మంచి సాక్ష్యాలు మేము వినడానికి సహాయం దయచేయండి. గొప్ప కార్యం చేయడానికి వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ మీ పాదాలు చెంతకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. ఇంకనైనా మా సహవాసంలో ఉన్నటువంటి రాంపండు గారు, చిన్నబాబు నాయన ప్రభావ మీకు వందనాలు. రవి నాయన, రమణ ప్రభావ మీకు వందనాలు. నాయన ఇంకనైనా అనేక మంది బిడ్డలు ఉన్నారు తండ్రి, మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. మీ కాపుదల హస్తాలకు అప్పగించుకుంటున్నాను ప్రభావ, మీకు వందనాలు. ప్రతి ఒక్కరు వాక్యం చదవడానికి నాయన మీ యొక్క మీ సన్నిధిలో ముందు కొనసాగడానికి సహాయం గ్రహించి నడిపిస్తారని, ఇదిగో నన్ను నాకు ఇచ్చినటువంటి భార్య అరుణ ప్రభువ, ఇచ్చిన ఇద్దరు బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. తల్లిదండ్రుల మామ కుటుంబాలని మీరు కాచి కాపాడిని భద్రపరచండి. ఇదిగో నేను గృహం అయితే కట్టుకోవడానికి మీ సహాయం చేస్తున్నారు. పని చేస్తుండగా తప్పకనైనా గొప్ప నేను క్షేమాన్ని గ్రహించి పని చేసే వారికి మంచి మనసులను గ్రహించి వారందరూ బాధ్యత కలిగిన పని చేయడానికి సహాయం దయచేయండి. అదేవిధంగా నేను ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచి నడిపించినటువంటి నేను లోటుపాట్లు లేకుండా మీ కృపలో సమకూర్చమని ప్రార్థన చేస్తూ ఇంకనైనా ప్రార్థన వస్తువులన్నీ మీ పాదాలు పెడుతూ మా దైవజనులు బట్టి ప్రార్థన చేస్తున్నాను. దైవజనులు మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ కాపుదల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. కృపవరంగా మంచి ఆరోగ్యం దయచేయండి. నైనా దూరకం గారిని మీరు దీవించి ఆశీర్వదించండి. జ్యోతిబాబు గారిని వారి కుటుంబాన్ని మీరు దీవించండి. బాలజ్యోతి గారు వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకనైనా మా యొక్క సహవాసంలో ఉన్నటువంటి సహోదరులు సహోదరులు ప్రభు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి దైవజనులను మీరు దీవించండి. ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి దైవజనులను మీరు దీవించండి. ఇదిగో క్రిస్టి గారిని మీరు దీవించండి ప్రభు, మీకు వందనాలు. ఆయా మీ కాపుదల హస్తాలు తప్పించుకుంటున్నాను తండ్రి. గొప్ప కార్యం చేసినైనా మీ నామానికినైనా మహిమకరంగా ప్రతి ఒక్కరిని నాయన స్థిరపరిచి నడిపిస్తారని ప్రార్థన చేస్తూ ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ మీ పాదాలు తప్పించుకుంటూ నైనా ప్రభు మీకు వందనాలు. మీ చిత్తమైతేనైనా మరొక మారు ఈ విధంగా మేము కలుసుకునేంత వరకు నైనా మీ కృపా కాపుదల సన్నిధి మాతో ఉంచి నడిపిస్తారని, ఇదిగో మా యొక్క ప్రార్థనలన్నీ నైనా మీ పాదాలు చెంది చేర్చుకుని ప్రభు మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేస్తారని నేను ఇదిగోనైనా పాటల కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటుండగా తప్పకనైనా మీ నామానికి మహిమకరంగా మిమ్మల్ని అందరి నుంచి స్థిరపరుస్తారని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినంత బ్రతిమాలు వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసురక్తమే జయం, ప్రభేశ్వరక్తమే జయం. ప్రభేశనం సంపూర్ణ విజయం కలిగినాక అపవాదికి అనంత నాశనం కలిగినాక యేసు నమ్మికే మహిమ కలిగినాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ మంచి సమయంలో ఈరోజు పాట పాడడానికి సిద్ధపడిన వారు ఎవరైనా ఉంటే కనుక పాట పాడవచ్చు. రాణి గారు, విజయ్ కుమారి, ఆశ, శాంతి, పద్మ గారు ఈరోజు ఎవరైనా పాట పాడడానికి సిద్ధపడిన వారు మ్యూట్లు తీస్తారా? లేదు, మీకు చక్కగా మీ ఫోన్ మీ దగ్గర పెట్టుకుని మంచి టైం చూసుకుని కంగారు పడకుండా మీరు రికార్డ్ చేసి పంపిస్తానన్నా మంచిది. శాంతి కదా, నేను పాడలేదు పాట పాడేసేయండి. రికార్డింగ్ అవుతుంది, మనకి ఇందులో ఉంటుంది. రికార్డింగ్ అవుతుంది కదా.
ఓకే బ్రదర్. మా రాణి గారు చెప్పండి అన్నయ్య. మీరు పాట ఇప్పుడు సిద్ధపడ్డారా లేకపోతే వాయిస్ పెడతారా? పద్మక్క పాడతానంటుంది కదా. అయిన తర్వాత పాడతారా? సరే. తర్వాత రేపు మేరీకి చెప్పండి, వాక్య పఠనం మేరీయే చదవాలండి. రేపు కార్యక్రమంలో మేరీ పేరు ఉంది. రేపు పొద్దుట స్కూల్కి వెళ్తున్నట్టుంది అన్నయ్య. స్కూల్కి వెళ్తున్నారా? అయితే ఆ సమయంలో అయితే మీరు చదివేద్దరు కానీ పేరు ఓకే అన్నయ్య. మార్చుకునేమో లేకపోతే ఏదో చేస్తాం. స్కూల్కి వెళ్తున్నారు అన్నమాట. స్కూల్ ఉంది అన్నయ్య. అయితే మేరీ గారు పద్మ గారు మ్యూట్లో పెట్టారు. ఈలోపు పర్లేదు, ఇంకా టైం ఉంది కాబట్టి పాడాల్సిన పద్మ గారు చెప్పండి, పాడండి. ఓకే బ్రదర్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగుడు తడబడినా, అలసటపై పడినా, అడుగులు తడబడినా, అలసటపై పడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాల గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాల గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి తరిగిపోయినా,
గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసటపై బడినా, అడుగులు తడబడినా, అలసటపై బడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ. ప్రారంభ పాట పాడి దేవుని నామమును మహిమపరిచారు. ఈ రికార్డింగ్ మన ప్రవీణ్ గారు విన్న తర్వాత మార్కులు ఇస్తారు కాబట్టి ఈ మంచి సమయంలో 7 నిమిషాల టైం ఉంది. రాణి గారు మరొక పాట పాడి వినిపిస్తారు. పాట పాడి వినిపించిన పద్మ గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చక్కగా పాడారు. రెండో పాట రాణి గారు. కనుగుంటిని నిన్నేవో నజరీయా, సమాధ్యుడవని సహాయము చేయా. కనుగుంటిని నిన్నే ఓ నజరీయా, సమాధ్యుడవని సహాయము చేయా. నీ ప్రభావము నాలోకి చేరగా, నీ ప్రభావము నాలోకి చేరగా, నా స్వరూపము మారిపోయేగా, నా స్వరూపము మారిపోయేగా. కనుగొంటిని నిన్నే ఓ నజరీయా, సమాధ్యుడవని సహాయము చేయా. ప్రయత్నాలు చేసేవి సారియుంటిని, ఉన్న ఆస్తినంతా చేజార్చుకుంటిని. ప్రయత్నాలు చేసేవి సారియుంటిని, ఉన్న ఆస్తినంతా చేజార్చుకుంటిని. వైద్యులు చుట్టూ కాళ్ళు అరిగే తట్టు, వైద్యులు చుట్టూ కాళ్ళు అరిగే తట్టు, ఎంత తిరిగినా సరికాకయుంటిని, ఎంత తిరిగినా సరికాకయుంటిని. కనుగొంటిని నిన్నే ఓ నజరీయా, సమాధ్యుడవని సహాయము చేయా. సొంత జనులతోనే వెలివేయబడితిని, అపనిందల పాలై మతిపోయి చెడితిని. సొంత జనులతోనే వెలివేయబడితిని, అపనిందల పాలై మతిపోయి చెడితిని. బ్రతుకెందుకని మనసే చంపుకుని, బ్రతుకెందుకని మనసే చంపుకుని, జీవోత్సవమై ఇలా మిగిలియుంటిని, జీవోత్సవమై ఇలా మిగిలియుంటిని. కనుగొంటిని నిన్నే ఓ నజరీయా, సమాధ్యుడవని సహాయము చేయా. నీ మహిమను గూర్చి వార్తలలో వింటిని, స్వస్థపరచు దేవా నిన్ను నమ్ముకుంటిని. నీ మహిమను
ఎదురుగా రాలేక ధైర్యము లేక ఎదురుగా రాలేక వెనుక నుండి వచ్చి నిన్ను ముట్టుకుంటిని వెనుక నుండి వచ్చి నిన్ను ముట్టుకుంటిని కనుగొంటిని నిన్నే ఓ నజరీయా సమర్థుడవని సహాయము చేయా కనుగొంటిని నిన్నే ఓ నజరీయా సమర్థుడవని సహాయము చేయా నీ ప్రభావము నాలోకి చేరగా నీ ప్రభావము నాలోకి చేరగా నా స్వరూపము మారిపోయేగా నా స్వరూపము మారిపోయేగా హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. చక్కటి పాట పాడి వినిపించిన సహోదరి రాణి గారికి హృదయపూర్వక వందనాలు. సహోదరి పాడినటువంటి పాటలో రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ స్టోరీ అంతా ఉంది. అవునమ్మా రాణి గారు? ఆమె వెనకాల నుంచి వచ్చి నేను వస్త్రం మట్టుకుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆమె పుత్రురాలు అవుతుంది. సో అలాంటి మంచి స్టోరీ ఉండగలగాలి పాటలు. బాగా మంచి పాట పాడారు. పద్మ గారికి అదేవిధంగా రాణి గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఇంకనూ బాగా ప్రిపేర్ అవ్వండి, చక్కగా పాడండి. ఆ పాటలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని మనం అనుభవిస్తూ పాడండి. దేవుని నామానికి మహిమకరంగా మనం జీవిద్దాం. మంచి సమయంలో ఇంకా క్లోజింగ్ ప్రేయర్ చేసుకుని మనం ముగించుకుందాం. శాంతి ఉన్నావమ్మా? శాంతి అప్పుడు ఎన్నిసార్లు పిలిచామో స్టార్టింగ్ నుంచి. సరే, క్లోజింగ్ ప్రేయర్ ఒకే నిమిషం ఉంది. మాట్లాడుతున్నావమ్మా శాంతి? నీ వాయిస్ రావట్లేదమ్మా మాకు. సరే, క్లోజింగ్ ప్రేయర్. పరిశుద్ధుడా పరమ తండ్రి మీకు వందనాలు. అద్భుతమైన తండ్రి సహోదరులు ఇంత అర్ధరాత్రి సమయం అందును కూడా ప్రభువా, సమయం అందును మీ వాక్యం సెలవిస్తున్నట్టుగా సమయం అందును ఆ సమయం అందును నేను స్తుతించి ఆరాధించమని వాక్యం సెలవిస్తున్నట్టుగానైనా మేమంతా ఏకంగా కూడి ప్రభు ఇంతవరకు పాటల కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. తప్పకనైనా ప్రభువ ఈ యొక్క గ్రూపులు కానీ లేకపోతే మేము నాయన సహవాసంలో నడుచుకున్నంత కాలం తప్పక ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పొందినటువంటి ప్రతి బిడ్డని మీరు దీవించండి. చక్కగా పాటలు పాడినటువంటి పద్మ గారిని బట్టి రాణి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇంకనూ బిడ్డలు ఉన్నారు తండ్రి పాటలు పాడడానికి సమయమైనా సమయం అయింది కాబట్టి ప్రభావ మేము ముగించుకుంటుండగా మాకందరికీనైనా మీ కాపుదలను అనుగ్రహించమని రేపటి దిన ముందు జరగబోయే ఆరాధన మీ నామానికి మహిమకరంగానైనా తీర్చిదిద్దుమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలిగా కుదరతున్నారు వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈశ్వరమే జయం. ప్రవేశనామ ప్రభునామానికి విజయం.